హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ బీన్స్ గింజలు అలాగే టొమాటోతో కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ముందుగా దీనికోసం ఈ బీన్స్ గింజల్ని మనం క్లీన్ చేసుకోవాలండి. అంటే బజార్ నుంచి తెచ్చిన వెంటనే అవి అంత బాగోవు కదా, వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అయితే ఈ గింజల్ని వండిన తర్వాత మనం కొద్దిగా చిరిచేది అనిపిస్తుంది. ఆ చిరిచేది రాకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే ఈ బీన్స్ గింజల యొక్క పైన పొట్టుని తీసేయాలన్నమాట. ఒక్కొక్క గింజకి పొట్టు తీయడం కష్టం కాబట్టి మనం ఇలాగ గింజలన్నిటినీ వేసుకుని ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని ఒక 10 నిమిషాలు వదిలేస్తే తర్వాత మనం వీటిని జస్ట్ ఇలాగా మెదిపితే చాలండి, మొత్తం పైనుండే పీల్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో వాటిని అలా పక్కన పెట్టుకుని తర్వాత మనం వీటి కోసం ఉల్లిపాయ ముక్కలు అలాగే టొమాటోస్ రెడీ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఒక 2 అయితే సరిపోతాయండి, పెద్ద ఉల్లిపాయలు కాబట్టి. వీటి పైన ఆ బల్బు ఉంటుంది చూసారా, ఆ బల్బుని తీసేయాలండి మనం. అది అంత టేస్ట్ ఉండదు, ప్లస్ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదండి అది. సో అలా తీసేసిన తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వెజిటబుల్ కట్టర్స్ అలాగే ఆనియన్ కట్టర్స్ కూడా వస్తున్నాయి. వాటిలో వేసుకున్న చిన్న ముక్కలుగా అయిపోతాయి, మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఆనియన్ని. అలాగే తర్వాత టొమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని రెడీ చేసుకోవాలి. మరి ఈ బీన్స్ గింజలు మనకి ఆరోగ్యానికి హెల్త్కి మంచివండి. అందులో ప్రోటీన్స్ ఉంటాయి. పప్పు దినుసులు ఎలా అయితే ప్రోటీన్స్ ఉంటాయో వీటిల్లో కూడా మంచి రిచ్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నమాట ఈ బీన్స్ గింజలు. అలాగే టొమాటోస్ మీ అందరికీ తెలిసిందే, విటమిన్ సి, అలాగే అందులో అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా బాగా ఉపయోగపడతాయటండి టొమాటోస్. తర్వాత దీనికి అల్లం వెల్లుల్లి మనం కచ్చాపచ్చాగా దంచుకొని రెడీ చేసుకోవాలండి. ఒక చిన్న అంగుళం ముక్క అంత అల్లం ముక్క, అలాగే ఒక 5-6 వెల్లుల్లి వేసి చిన్న మందస్తాలోని మనం అల్లం వెల్లుల్లి రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా, వీటిని ఇలాగా గింజకి తీయడం చాలా కష్టం అండి. కాబట్టి వీటన్నిటిని ఇలా మెదిపేసి ఆ పొట్టు తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఇలా గాలించినట్టుగా చేసేస్తే మనం పొట్టంతా కూడా వచ్చేస్తుంది అనమాట అండి. అన్నిటినీ శుభ్రంగా అలా మెదిపేసి ఒక 2-3 టైమ్స్ ఇలా మనం చేసామనుకోండి, మొత్తం పొట్టంతా కూడా ఇలాగా వచ్చేస్తుంది. చూసారా, వాటి మీద అంతా అంటే కొంచెం మురికిగా ఉంది కదా, అంతా పోతుంది, చక్కగా ఫ్రెష్గా తయారైపోతాయి అనమాట అండి గింజలు. ఇలా రెడీ చేసుకున్న ఈ గింజలు మనం కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుని ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేగనిచ్చి మనం ఇందులో ఇలాగా వేగనివ్వాలి. కొంచెం దోరగా వేగిన తర్వాత వీటిలో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా కొద్దిగా వేగితే మంచి బాగా టేస్ట్ అంటే ఎన్హాన్స్ అవుద్ది. సో మనం ఇలాగా అల్లం వెల్లుల్లి వేసి వేగిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. ఇలాగా మగ్గిన తర్వాత ఇందులో మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండి, ఉప్పు, పసుపు, కారం, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకుని ముందుగా టేస్ట్కి కావాల్సినంత ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూను కారం, ఇంకొంచెం కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చండి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, వీటన్నిటిని వేసి చక్కగా మనం బాగా వేగనివ్వాలన్నమాట. చూసారా, ఇలాగ ఆయిల్ కొద్దిగా సెపరేట్ అవుతుంది కదా,
అలా సెపరేట్ అయిందంటే అది బాగా వేగింది. అలాగే టొమాటో కూడా బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీన్స్ గింజల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని బాగా కలిపి శుభ్రంగా ఇలాగా అంతా అన్నీ మిక్స్ అయ్యేట్లుగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇలాగా వాటర్ వేసుకుని దీన్ని అంటే గింజలు ఇంకా ఉడకాలి కదండి. మిగిలినవన్నీ ఉడికిపోయాయి, బట్ గింజలు ఉడకాలి కాబట్టి మనం వాటర్ వేసి మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి. గింజ ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మరి గింజ కొద్దిగా ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఉడికింది లేనిది చూసుకుని ఉడికిపోతే దించేసుకోవచ్చండి. లేదంటే మనం మళ్ళీ కావాల్సినంత ఇంకొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే అంటే గింజలు కొద్దిగా టైం పడుతుంది. కుక్కర్లో వేసుకుంటే మనకి బాగా మెత్తగా అయిపోతుంది, కానీ కుక్కర్లో కన్నా ఇలా వండుకుంటే ఈ కర్రీ టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి కుక్కర్లో పెద్ద టేస్ట్ రాదండి ఈ కర్రీ. సో ఇలాగా ఇప్పుడు చూసారా బాగా మెత్తగా ఉడికిపోయింది, మనకు చూస్తేనే తెలుస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుందన్నమాట. అయిపోయినట్లే కూర. ఇదిగోండి కొత్తిమీర ఇందులో వేసి కలిపేసుకోవాలి. బాగాని కలుపుకుంటేనే ఆ కొత్తిమీర యొక్క స్మెల్ మనకి కూరకి బాగా పడుతుందండి. వేడి మీద వేసి ఇలా కలిపేసుకుంటే రెడీ అయిపోయిందండి కూర. ఈ కూర మనకి అన్నంలోకి బాగుంటుంది, అలాగే పుల్కాల్లోకి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగా కనబడుతుందో. సో ఇది ఇలా తయారు చేసుకుంటే మనకి మంచి హెల్తీ రెసిపీ అన్నమాట అండి. మరి నెక్స్ట్ టైం మీరు కూడా ఇలాగా ఈ గింజల్ని తెచ్చుకుని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.